గారు చెప్పిన తర్వాత కూడా బీఆర్ఎస్ నేతలు దీక్షలు చేయకపోతే ఇక వేస్ట్. ఇక అసెంబ్లీలో చర్చించాకే రైతు భరోసా అమలు చేస్తామని వెల్లడి. భగీరథపై చెప్పిందంతా బోగసేనా. 28,824 గ్రామాలకు గాను 1,156 గ్రామాలకే నీళ్ళు ఇస్తున్నారా? ఇంటింటికి నీళ్ళు ఇచ్చామని గత ప్రభుత్వం చెప్పిందంతా ఒట్టిదేనా? అధికారులను ప్రశ్నించిన డిప్యూటీ సీఎం బట్టి. ఇక శ్రావణంలోనేనట. బాబ్బా ఎంత బాగున్నారో మంచిగా. ఇక చూడండి, కాంగ్రెస్లో చేరిన కేకే ఈయన సేరుడు ఓడికి కావాలి. ఏం చేస్తాడు ఈయన ఈ ఏజ్లో వచ్చి పార్టీలకి? ఏమని చేసేది ఉన్నదా చెప్పండి సార్? ఏం శాతం అవుతుంది? ఏం చేసిండు? ప్రజా సమస్యల మీద కొట్లాడిండా? ఇందాకనే కేకే గురించి మాట్లాడి ఇక మళ్ళీ ఆ మనిషి గురించి తలుచుకోకర్లే నేను. ఓకే, రాజ్యసభ సభ్యుడు కేశవరావు కాంగ్రెస్లో చేరిండు. డప్పేసి కొట్టండి, గిది ఒక వార్త, గిదే రాస్తారు. ఇక ఏ పేపర్ అన్న రాసిందా మా నిరుద్యోగుల బాధని? వాస్తవానికి దగ్గరగా ఫుల్ బడ్జెట్, దుబారాను తగ్గించి ఆదాయం పెంచడంపై ఫోకస్, గ్రామీణ ఆర్థికానికి ఊతమిచ్చేలా రూపకల్పన, 6 గ్యారంటీలు, రైతు సంక్షేమానికి పెద్దపీట, కసరత్తు చేస్తున్న ఆర్థిక శాఖ అధికారులు. ఈ ఆర్థిక శాఖ అధికారులు మీ టికెట్లు మీ మాటిమాటికి ఢిల్లీ ఓడాలు రావడాలు, ఢిల్లీ టు హైదరాబాద్ గల్లీ, ఈ పంచాయతీలు ఇన్నిసార్లు పోయి వస్తే ఆ ఫ్లైట్ టికెట్లకే అయిపోయేటట్టున్నాయి తెలంగాణ బడ్జెట్ మొత్తం. ఏం సార్ ఇది? మీ జేబులకెళ్ళన్నా పెట్టుకోండి పైసలు, మళ్ళీ ఢిల్లీ పోతే ఒకసారి. ఇప్పటి వరకు ఈ 6 నెలల్లో 36,000 కోట్లకు పైగా, ఇంకెక్కువనే అయి ఉండొచ్చు, బట్ అందాదాగా 36,000 కోట్ల అప్పు అయింది ఈ 6 నెలల్లో. మీకు అర్థమవుతుందా? 36,000 కోట్ల అప్పు చేసినాం మనం ఈ 6 నెలల్లో. మళ్ళీ ఏం చేస్తారో చేయండి మరిగా. యువతికి మత్తుమంది ఇచ్చి గ్యాంగ్ రేప్, బాధితురాలు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉద్యోగి, అఘాయిత్యానికి పాల్పడిన అదే కంపెనీ ఉద్యోగులు మీటింగ్కు యాదాద్రికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా దారుణం. గత నెల 30న ఘటన ఆలస్యంగా వెలుగులోకి. ఉప్పల్లో 0 FIR, మియాపూర్లో కేసు, 2 నిందితుల అరెస్టు. సిగ్గు శరాలు ఉండాలి. అమ్మాయిల్ని ఆట వస్తువులా చూసే మీలాంటి ఈ కేసులు గీసులు కాదండి. నేను చెప్తా ఉన్నా, నేను కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దయచేసి లా అండ్ ఆర్డర్ని మార్చండి. అట్లీస్ట్ అమ్మాయిల విషయంలో మార్చండి. అట్లీస్ట్ అమ్మాయిల విషయంలో మార్చండి. నేను అమ్మాయిలకు మాత్రం, ఆడపిల్లలకు ఒకటే చెప్తున్నా. సో భయపడితే ఏది కాదమ్మా. ఒక కుటుంబాన్ని ముందరికి నడిపిస్తాం చాకచక్యంగా. ఇప్పుడు అమ్మాయిలు అన్నిట్లో కూడా రాణిస్తూ ఉన్నారు. ఆంజనేయ స్వామి బలమేందో ఆంజనేయ స్వామికి తెలియదు, ఎవరన్నా చెప్తేనే తెలుస్తుంది. అట్లనే ఆడపిల్లల బలమేందో ఆడపిల్లలకి తెలియదు. పిండి రుబ్బే చెయ్యి, ఎంత బలమైన చెయ్యి, ఒక్క చేత్తో ఇట్లా ఆత్మస్థైర్యాన్ని తెచ్చుకొని గుద్దుతే వాళ్ళందరూ పారిపోవాలా, అంత ధైర్యం తెచ్చుకోవాలా. సో దీనికి ఖచ్చితంగా నేను అందుకే చెప్తా ఉన్నా, గవర్నమెంట్కి ఇకనైనా ఫ్యూచర్ జనరేషన్స్లో ఆడపిల్లల జోలికి రావాలంటే ఆడపిల్లలే వాళ్ళని మోసెత్త గుద్ది పంపించాలి, కేసులు గీసులు లేకుండా. అంత పెరగాలి అంటే ప్రతి ఒక్క స్కూల్లో, ప్రతి ఒక్క కాలేజ్లో ఈ ఏవైతే డిఫెన్స్ క్లాసెస్ ఉన్నాయో డిఫెన్స్ క్లాసెస్ని ఏర్పాటు చేయండి. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ వినవు. మీరు కనుక గవర్నమెంట్ ఆర్డర్ జీవో పాస్ చేస్తే ఎట్లనైతే తెలుగు, ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్, సోషల్ సబ్జెక్ట్స్ స్కూళ్ళలో చెప్తున్నారో డిఫెన్స్ అనే ఒక సబ్జెక్ట్ని తీసుకురండి. ఈ పందులు, దున్నపోతులు మీదకి వచ్చినప్పుడు వాళ్ళని ఎట్లా ఎదుర్కోవాలి, ఎట్లా కాపాడుకోవాలా అని చెప్పి ఒక ట్రైనింగ్ ఇవ్వండి. ఈ డిఫెన్స్ క్లాసెస్ అబ్బాయిలకి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఒక స్నేహితురాలతో ఎట్లా ఉండాలా, అమ్మాయిలతో ఎట్లా బిహేవ్ చేయాలన్న క్లాసెస్ వాళ్ళకి కూడా వర్తిస్తాయి. లేదా ప్రతి ఒక్క ఆడపిల్లకు ధైర్యం నూరబోయండి, పిరికితనం కాదు. ఎవడైనా రాగానే స్కూల్ మానిపించుడో అది మానిపించుడో, ఆడపిల్ల జాగ్రత్తగా ఉండాలి, తలెత్తద్దు, ఇవన్నీ కాదు సార్. సో ఖచ్చితంగా ఆడపిల్లల ధైర్యం నింపాల్సిందే, ప్రభుత్వం చేయూతనివ్వాల్సిందే. ప్రభుత్వం డిఫెన్స్ క్లాసెస్ ప్రతి సబ్జెక్టుగా ఎట్లయితే అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో డిఫెన్స్ క్లాసెస్ తీసుకురావాల్సిందే. గవర్నమెంట్ జీవో అమ్మాయిలు, ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలని చెప్పి 2 మాటలను చెప్పడం కాదు. నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి చెప్తా ఉన్నా, కావాలంటే తిరిగేసుకోండి మా వీడియోస్ అన్నీ. ఖచ్చితంగా ప్రతి ఆడపిల్లకి, ఎందుకంటే ఎల్కేజీ చదివే పాపకి కూడా ఈ రోజున సంరక్షణ లేదు సార్. చెప్పాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి. గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, అట్లా చేసినప్పుడు ఏం చేయాలని చెప్పి
ఇంట్లో తల్లులు ఆడపిల్లలకు చిన్న చిన్న 5 ఏళ్ల పసికందులకు 3 ఏళ్ల పిల్లలకు కూడా చెప్పుకోవాల్సినటువంటి దౌర్భాగ్యం ఈయన రాక్షసుల వల్ల వచ్చిందని చెప్పి నేను మరొకసారి చెప్తా ఉన్నా. అట్లీస్ట్ మీరే ఒక జీవో తీసుకొచ్చి మిగతా రాష్ట్రాలకు మీరు ఆదర్శం అవ్వండి, తీసుకురండి జీవోని. డిఫెన్స్ క్లాస్ అనే సబ్జెక్ట్ పెట్టమని చెప్పండి, చిన్నప్పటి నుంచే క్లాసెస్లో ట్రైనింగ్ ఇమ్మని చెప్పండి, ధైర్యాన్ని నింపమని చెప్పండి. పోలీస్ కేసులు అవసరం లే, ప్రోక్సో కేసులు ఉండవు, వాళ్ళే మోసేతో గుద్ది చంపుతారు నా కొడుకుల్ని. ఆ ధైర్యం రావాలి ప్రతి ఆడపిల్లకు. అండ్ అట్లనే ప్రతి ఆడపిల్ల కూడా నేను మరొకసారి చెప్తా ఉన్నా, మన ఫోన్స్లో ఎమర్జెన్సీ SOS అని ఉంటుందమ్మా. ఇగో ఇక్కడ ఉంటుంది చూడండి ఒకసారి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేటప్పుడు అడుగుతుంది. ఇగో ఎమర్జెన్సీ కాల్ అని ఇక్కడ మీకు కనబడుతుందా, కనిపిస్తుందా? ఇక్కడ జూమ్ చేశారా? ఎస్, ఎమర్జెన్సీ కాల్ అని ఉంది కదా. ఇది జనరల్గా ఇది ఐఫోన్, ఓకే. బట్ ఈ ఎమర్జెన్సీ కాల్ అనేది అన్ని ఫోన్స్లో, స్మార్ట్ ఫోన్స్లో ఖచ్చితంగా అన్ని గ్యాడ్జెట్స్లో ఉంటుంది, ఓకే. ఈ ఎమర్జెన్సీ కాల్ అనేది ఎక్కడ ఉంటుంది ఆప్షన్ అంటే మన సెట్టింగ్స్, కాల్ సెట్టింగ్స్లో ఎమర్జెన్సీ SOS ఉంటుంది. సో దీంట్లో పోయి సో దయచేసి ఇది ఎందుకు, ఇప్పుడు ఎమర్జెన్సీ కాల్ అని ఇది ఉందా, ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తాను నేను. దీని మీద క్లిక్ చేయగానే డిస్ట్రెస్ నెంబర్ అని వస్తుంది. సో సెకండ్ ఆప్షన్ ఏం పెట్టుకున్నా, మా ఫాదర్ నెంబర్కి కాల్ వెళ్ళిపోతుంది. 9 కాంటాక్ట్స్ ఉన్నాయి మన దాంట్లో. ఇక్కడ చూడండి ఎమర్జెన్సీ కాంటాక్ట్స్లో 9 కాంటాక్ట్స్, 9 కాంటాక్ట్స్ని నేను రిజిస్టర్ చేసి పెట్టుకున్నానమ్మా. ఇట్లనే ఎప్పుడన్నా ఎమర్జెన్సీ ఎవడన్నా ఏమన్నా అన్నాడు అనుకో, ఇందులో 100 పోలీస్ నెంబర్ రిజిస్ట్రేషన్ అయి ఉంది అండ్ మా నాన్న నెంబర్ ఉంది, నా ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి ఇందులో. సో ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు సో ఈ ఎమర్జెన్సీ ఫోన్ కాల్ అనేది వెళ్ళిపోవాలి వాళ్ళకి. ఆటోమేటిక్గా మీరు ఒక బటన్ నొక్కగానే వాళ్ళకి కాల్ అనేది వెళ్ళిపోతుంది. సో కాల్ వెళ్ళిపోతే ఏమవుతుంది, వాళ్ళకి మీరు డేంజర్లో ఉన్నారని చెప్పి తెలిసిపోతుంది, మీరు ఇమీడియట్గా మాట్లాడచ్చు, మీ లొకేషన్ ట్రేస్ అవుతుంది ఇమీడియట్గా. సో దయచేసి నేను చెప్తా ఉన్నా, మీరు ప్రతి ఒక్క ఆడపిల్ల ఈ రోజున ప్రతి ఒక్క 5,000 పెట్టిన స్మార్ట్ ఫోన్ వస్తుంది. స్మార్ట్ ఫోన్ వాడని వ్యక్తే లేడు నేను చెప్పాలంటే. సో ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్లో ఈ ఎమర్జెన్సీ SOS అనేది ఉంటుంది. ప్రతి ఒక్క ఆడపిల్లకు చెప్తా ఉన్నా నేను, ఇది ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుందమ్మా. సో ఈ ఎమర్జెన్సీ SOSలో మీ ఫ్యామిలీ మెంబర్స్ కాంటాక్ట్ ఒకటి అండ్ అదే రకంగా పోలీస్ నెంబర్, మీ ఏరియా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్ ఏదైనా 100 కాల్ చేస్తే పోలీసులు వస్తారు. సో 100 నెంబర్కి కానీ మీరు ఎమర్జెన్సీ SOSలో సెట్టింగ్స్లోకి పోయి రిజిస్టర్ చేసి పెట్టుకుంటే మీరు ఆ ఎమర్జెన్సీ ఇట్లా సైడ్ బటన్ ప్రెస్ చేయగానే డైరెక్ట్గా వాళ్ళకి ఎమర్జెన్సీ కాల్ వెళ్ళిపోతుంది, మీ లొకేషన్ ట్రేస్ అవుతుంది, మీరు ప్రమాదంలో ఉన్నారని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది. సో దయచేసి ఇటువంటి స్మార్ట్ ఆప్షన్స్ ఎన్నో ఉన్నాయి, తెలివితేటలతోటి మీరు ఎదుర్కోవచ్చు. సో ఇవన్నీ కూడా ఆప్షన్స్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎమర్జెన్సీ SOSని ఆడపిల్లలందరూ కూడా యూజ్ చేసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇప్పుడు గ్యాంగ్ రేపు జరిగింది, సో ఆ అమ్మాయి ఎమర్జెన్సీ SOS అది క్లిక్ చేయగానే డైరెక్ట్గా 100 రిజిస్టర్ అయ్యి ఉంటే వాళ్ళ పేరెంట్స్ నెంబర్ ఎవరో ఒకరు రిజిస్టర్ చేసి ఉండి మా ప్రమాదంలో ఉందని వాళ్ళకి ఇమీడియట్గా ఆటోమేటిక్గా కాల్ లిఫ్ట్ అయిపోయి ఇమీడియట్గా తెలిసిపోయేది. సో దయచేసి ఈ ఆప్షన్ యూజ్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి. ఇటువంటి సమయంలో పానిక్ అవ్వద్దు, ఎందుకంటే మన భయమే మన మొదటి శత్రువు. ప్రతి ఒక్క ఆడపిల్ల తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మన భయమే మన మొదటి శత్రువు. మనం భయపడుతున్నప్పుడు మన మైండ్ అనేది పనిచేయదు, మన తెలివితేటలు అనేది మొద్దుబారిపోతాయి, మనం ఇంకా పానిక్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాదు. అదే నేను ఏమైనా చేయగలుగుతా, వీళ్ళని ఏమైనా చేయగలుగుతా అంటే మీకు 1,00,000 ఆలోచనలు వస్తాయమ్మా. ఈ 1,00,000 ఆలోచనలే మిమ్మల్ని ఈ రేపులకెళ్ళి బయటపడేస్తుంది. ఒకటి ఎమర్జెన్సీ SOS తెలివితేటలతో కొట్టడము, ఇంకోటి ఆ టైంలో వాళ్ళ నుండి తెలివిగా ఏ రకంగా తప్పించుకోవాలనే చాకచక్యంగా వ్యవహరించడం. ఈ చాకచక్యంగా వ్యవహరించడం అనేది ఎప్పుడైతే మీరు ధైర్యంగా ఉంటారో అప్పుడే ఇది సాధ్యమవుతుంది, మిమ్మల్ని మీరు వాళ్ళ నుండి కాపాడుకోవచ్చు. సో దయచేసి
దయచేసి ఎవరు కూడా ఇటువంటి సందర్భంలో 5 మంది కానీ 10 మంది వచ్చినా సరే నేను ధైర్యంగా ఎదుర్కొంటా, వాళ్ళు ఎట్లా నా మీద దాడి చేస్తారో చూస్తా అని చెప్పి ధైర్యంగా మీరు ఒక అడుగు ముందుకేస్తే ఆ అడుగే మీకు 1000 ఆలోచనలు సృష్టించి ఆ సమస్య నుంచి ఎట్లా బయటపడేయాలో ఆలోచిస్తుంది. సో దయచేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా చెప్తా ఉన్నా, గవర్నమెంట్ జీవో తీసుకొచ్చినా తీసుకురాకపోయినా బయట డిఫెన్స్ క్లాసెస్ నేర్పిస్తారు. ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా కరాటే, కుంఫు లాంటివి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎవరినో డ్యామేజ్ చేయడం కోసం కాదు, ఆత్మ సంరక్షణ కోసం, మన సంరక్షణ కోసం అని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మనల్ని మనం కాపాడుకోవాలి. పోలీసులు వచ్చే లోపల అంతా అయిపోతుంది. సినిమాలో క్లైమాక్స్ కార్డు పడినాక మొత్తం అన్న అయిపోయినాక వస్తారు కదా పోలీసులు. సో దయచేసి ఇది ఒక్కటి ఆలోచించండి, తెలివిగా ప్రయత్నించండి, తెలివితేటలను ప్రదర్శించండి. మన భయమే మన మొదటి శత్రువు అని గుర్తుపెట్టుకోండి. ఆ భయం వల్ల మన ఆలోచనలు, మన ఆలోచన శక్తి ఏది కూడా పనిచేయదు. చెమటలు బట్టి మనం ఏం చేస్తున్నామో అర్థం కాదు. సో ఇటువంటి బాస్టర్స్ను ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్క ఆడపిల్లకి ఉండాల్సినటువంటి మొదటి ఆయుధం ధైర్యం అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఎమర్జెన్సీ SOSలో దయచేసి మీ నెంబర్స్ను రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకోండి. పోలీస్ ఫోన్ 100 ఒకటి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒకటి. అండ్ అదే రకంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడైనా సరే డిఫెన్స్ క్లాసెస్కి ప్రైవేట్గానైనా, గవర్నమెంట్ ఆర్డర్ లేకపోతే ఏంది, తెస్తే వాళ్ళు ఆలోచిస్తున్నట్టు అందరి గురించి, తేకపోతే మనం బాధపడడం దాని గురించి. సో దయచేసి దీని గురించి ఆలోచించండి. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా వీళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ నేర్పించండి అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. జార్ఖండ్ సీఎంగా మళ్ళీ హేమంత్ సోరెన్. కరెంటు సరఫరాపై స్పెషల్ ఫోకస్. మణిపూర్లో హింస తగ్గింది, నీట్ దోషులను శిక్షిస్తాం ప్రధాని. రాజ్యాంగానికి కాంగ్రెసే పెద్ద ప్రత్యర్థి. 1977లో ఒక్కసారే రాజ్యాంగ రక్షణపై ఎన్నికలు జరిగినాయి. అప్పుడు ఇందిరాగాంధీ సర్కారును జనం విసిరి పారేశారు. కాంగ్రెస్పై మండిపడ్డ ప్రధాని మోదీ. సో ఎన్నో అంశాలు, ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాం. సో నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా, ఖచ్చితంగా ప్రజా సమస్యలపైన మేము ఖచ్చితంగా మాట్లాడుతూనే ఉంటాం. అండ్ అదే రకంగా మీ లైక్స్ మాకెంతో విలువైనవి, మీ కమెంట్స్ మాకెంతో విలువైనవి. ఎందుకు అంటే సో మీకు తెలుసు, రిపోర్ట్స్ కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పని కట్టుకొని ప్రత్యేకంగా ఒక టీము, అవి కొంతమంది పార్టీస్ ఏర్పాటు చేసిరా లేకపోతే IAS ఆఫీసర్లు ఏర్పాటు చేసిరా మాకు తెలియదు, కానీ మా ఛానల్ని డ్యామేజ్ చేయడానికి, నిలువ రూపం లేకుండా చేయడానికి వీళ్ళు ఒక టీమ్గా ఏర్పాటయ్యి మేము ఏ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మా లైవ్స్ పోకుండా, మా నోటిఫికేషన్స్ పోకుండా సో రిపోర్ట్స్ కొట్టడమే పనిగా పెట్టుకొని కంకణం కట్టుకున్నారు. సో ఈ రిపోర్ట్స్ బారి నుండి మా ఓకే టీవీ బయటపడాలంటే, మరిన్ని వీడియోస్ మీకు అందాలంటే మీ లైక్స్ కానీ, మీ కమెంట్స్ కానీ, మీ సబ్స్క్రిప్షన్స్ కానీ మాకెంతో విలువైనవి. సో దయచేసి నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, మీకోసం ఖచ్చితంగా మేము కొట్లాడతాం, ప్రశ్నించే గొంతుగా ఉంటాం, ప్రజా సమస్యలపైన మాట్లాడతాం, ఏ అంశమైనా ఎవరినైనా క్వశ్చన్ చేస్తాం, మాట్లాడతాం అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. మాకు మీరు చేయాల్సింది లైక్స్, shares, comments and subscriptions. So